కౌంటింగ్ రోజు తేడా చేస్తే తాట తీస్తామని చెప్తున్నారు కడప జిల్లా పోలీసులు. గతంలో ఎన్నడూ లేని విధంగా కౌంటింగ్ రోజు జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. కడపలోకి బస్సుల రాకపోకలను నిషేధించారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కడప, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల్లోని 21 మందిని జిల్లా బహిష్కరణ చేశారు. ఫలితాల రోజు గొడవలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతాము అని చెబుతున్న కడప డీఎస్పీతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. జూన్ 4వ తేదీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కడప నియోజకవర్గంలో ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారో అనే విషయం మనతో పాటు మాట్లాడేదానికి కడప డీఎస్పీ ఎండి షరీఫ్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇప్పుడు జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి చర్యలు చేపట్టారు? మనకి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు, ఏజెంట్లు అందరూ కూడా కడప నగరానికి ఆ రోజు వస్తారు కాబట్టి ఆ రోజు ముందు రోజు నుంచే నైట్ పెట్రోలింగ్స్, స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవడము, తర్వాత నగరంలో ఉన్నటువంటి అన్ని లాడ్జీల మీద ముమ్మరమైనటువంటి తనిఖీలు, అదేవిధంగా ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు వాళ్ళకి సంబంధించిన లిస్టు అంతా కూడా మనం పెట్టుకుంటాము. అదేవిధంగా 4వ తారీఖు 144 ఉంటుంది. షాప్స్ కానీ ఇతరత్ర ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా అన్నీ క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ కూడా 4-5 మంది గుమికూడి ఇలాంటి విషయాలు మాట్లాడుకోకుండా ఉండడానికి అన్ని మనము పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా టోటల్ నగరం అంతా కూడా మనము అన్ని ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా టౌన్ అంతా కూడా పికెట్స్ వేస్తున్నాము. 17 క్యూఆర్టీస్ అంటే క్విక్ రెస్పాన్స్ టీమ్స్తో, ఎస్ఐ అండ్ అబోవ్ క్యాడర్స్తో 17 టీమ్స్ నగరాన్ని పూర్తిగా 17 గ్రిడ్లుగా తయారు చేసి వితిన్ నో టైం అక్కడికి రీచ్ అయ్యే విధంగా అన్ని చూసుకున్నాము. అదేవిధంగా సెన్సిటివ్ ఏరియాస్లో మనము స్టాటిక్ పికెట్స్ కూడా వేసుకున్నాము. తర్వాత 7 రకాలైనటువంటి చెక్ పోస్టులు పెట్టాము. కడప నగరానికి చుట్టూ 7 చెక్ పోస్టులు, 4 అంచెల భద్రతా సిస్టమ్ని మన కౌంటింగ్ సెంటరు ఆ సరౌండింగ్స్లో పెట్టాము. పార్కింగ్ ప్లేయర్స్ కూడా అందరికి కూడా సఫిషియెంట్ పార్కింగ్ ప్లేయర్స్ని అరేంజ్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారము, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అక్కడ 4 అంచెల భద్రతా పార్కింగ్ ప్లేయర్స్ అన్నీ కూడా ఎన్ష్యూర్ చేసుకున్నాము. ఎవరికి ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకున్నాము. థ్యాంక్ యూ. అయితే ఈరోజు దాదాపు కడప జిల్లా వ్యాప్తంగా 1038 మంది రౌడీ షీటర్లను గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే కడప నియోజకవర్గంలో ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో, అలాగే కడప నియోజకవర్గానికి చెందిన రౌడీ షీటర్లను ఏమన్నా జిల్లా బహిష్కరణ ఉందా సార్? కడప నగరానికి సంబంధించినటువంటి రౌడీ షీటర్లు కావచ్చు, అదేవిధంగా పొలిటికల్గా కొద్దిగా ట్రబుల్ క్రియేట్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మేము 120 మెంబర్స్ దాకా ఐడెంటిఫై చేశాము. వాళ్ళందరినీ పిలిపించి పోలీస్ స్టేషన్లో మేము చెప్తాం వాళ్ళకి ఎన్నికల రోజున, కౌంటింగ్ రోజున ఎలాంటి దీన్ని చేయకూడదని. అదేవిధంగా వాళ్ళకి ముందే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి కౌంటింగ్ రోజు ఇల్లు వదిలిపోకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఇప్పటి వరకు 24 మెంబర్స్ ట్రబుల్ మాంగర్స్ని గుర్తించినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ రోజు నుంచి అంటే 31వ తేదీ నుంచి 4వ తేదీ లోపల ఒకవేళ జిల్లాలకు వస్తే ఎటువంటి చర్యలు ఉంటాయి? అలాంటి నిబంధన ఏం లేదు. 1 నుంచి 4 వరకు అలాంటిది ఏం లేదు. ఎవరైతే మేము ఇప్పుడు కలెక్టర్ సారు, ఎస్పీ సార్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి వాళ్ళు తగిన జాగ్రత్తలో ఉండడానికి మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తాము, నోటీసులు సర్వ్ చేస్తాము. జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కడప నియోజకవర్గ పరిధిలో స్ట్రాంగ్ రూమ్లు దగ్గర కావచ్చు, అలాగే కడప నియోజకవర్గ పరిధిలో కావచ్చు ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్తున్నారు కడప డీఎస్పీ ఎండి షరీఫ్ గారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే 144 సెక్షన్లు అమల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈరోజు 31వ తేదీ కావచ్చు. అయితే ఈరోజు దాదాపు జిల్లా వ్యాప్తిగా 1038 మంది రౌడీ షీటర్లను గుర్తించినట్లు ఆయన పేర్కొంటున్నారు. అయితే మరోవైపు 21 మందిపై ఎవరైతే ఈ ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో 21 మంది జిల్లా వదిలి వెళ్ళేటట్లు చర్యలు కూడా చేపట్టినట్లు చెప్తున్న కడప డీఎస్పీ ఎండి షరీఫ్. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప.